మన ఉద్యోగులకు సంబంధించిన అంశాలు, మిగతా అంశాలు తెలంగాణకు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తెలంగాణ సమాజానికి నమ్మకం, విశ్వాసం కలగజేయడానికి, కేంద్రం మెడలు వంచడానికి వారు దీక్షకు పూనుకుంటున్న సమయంలో వారిని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలిస్తే అక్కడి నుంచే ప్రారంభమైంది దీక్ష. ఆ దీక్షనే 11 రోజుల పాటు కొనసాగడం, అదే చారిత్రాత్మకమైన డిసెంబర్ 9 డిక్లరేషన్కు పునాదులు వేయడం అనేది మనం చరిత్రలో ఎవరు మర్చిపోలేని సంఘటన అనేది ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నవంబర్ 29 నాడు వారు దీక్ష చేసిన రోజు తెలంగాణ యావత్తు సమాజం కదిలింది. అనేక మంది ఎమోషనల్గా గురైనారు. ప్రతి ఇంటి ముందట గులాబీ జెండా ఎగిరింది, తెలంగాణ జెండా ఎగిరింది. ఆనాటికి తెలంగాణలో అనేక రకాలుగా మాట్లాడే వాళ్ళు కూడా అరే కేసీఆర్ గారు చేస్తున్న దీక్షకు మద్దతు పలకకపోతే మన తెలంగాణకు భవిష్యత్తు లేదని విశ్వసించి ఆ దీక్షకు సంపూర్ణమైన మద్దతు పలికిన నేపథ్యం మీకు అందరికీ తెలుసు. తెలంగాణ సమాజం ఎన్నో అష్టకష్టాలను చూసింది. పెద్దలు కేసీఆర్ గారు పదే పదే చెప్తారు, రక్తసిక్తమైన తెలంగాణలో గులాబీ జెండా ఎగిరిన తర్వాతనే ఒక అహింసాత్మకమైన పోరాటంతో తెలంగాణ సాధన వైపు అడుగులు వేసినాం. కాబట్టి ఇలా తెలంగాణ ఇట్లా ఉంది. గతంలో ఎట్లా ఉండేనో అందరికీ తెలుసు. నిజాం కాలం, రజాకారులు, సాయుధ పోరాటాలు, మరి అనేక తీవ్రమైన ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు ఎప్పుడైతే అణచివేయబడ్డాయో గతంలో, అప్పుడు హింసాత్మక ఉద్యమాల వైపు సమాజం నడిచింది. యువత అంతా అటువైపు వెళ్ళింది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో యువత తెలంగాణ వైపు మళ్ళీ వచ్చినారు. ఇవాళ నిర్మాణాత్మకమైన దశలో తెలంగాణ నిర్మాణానికి కేసీఆర్ కదిలినారు కాబట్టి వారు వెంబడి ఉన్నారు. ఇవాళ ఏదైతే స్వతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, విదేశీ వస్తు బహిష్కరణ కావచ్చు, ఇట్లా అనేక సంఘటనల సమారోహమే ఎట్లయితే స్వతంత్ర సాధించినామో తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక ఘట్టాలు ఉన్నాయి. ఈ ఘట్టాలన్నింటినీ కూడా మనం దిగ్విజయంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది, కర్తవ్యాన్ని ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అనేక ఘట్టాలు ఉన్నాయి. దాంట్లో కీలకమైన ఘట్టం నవంబర్ 29 దీక్షా దివస్. ఆ రోజు పూనుకున్నారు కాబట్టి సమాజం మొత్తం కదిలింది, కేంద్ర ప్రభుత్వం కదిలింది, డిసెంబర్ 9 ప్రకటన చేసింది. దీన్ని దిగ్విజయంగా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మరొక్కసారి చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే తెలంగాణ స్ఫూర్తితో మనం సాధించుకున్నామో ఆ సమాజాన్ని ఇప్పుడే అనేక మంది పెద్దలు చెప్పినారు, తెలంగాణకు చీడ పట్టింది, ఆ చీడను తొలగించుకోవాల్సిన అవసరం ఉంది, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికి దీక్షా దివస్ స్ఫూర్తి మనందరి లోపల ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు అన్న.